హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చూడండి ఫ్రెండ్స్, మా దగ్గర వర్షం వచ్చిందని చెప్పిన కదా. వాటర్ చూడండి, అసలు ఘోరం అన్నమాట. వర్షం అయితే బాగా పడ్డది. నీళ్ళు చూడండి. అంతకుముందు నాకు నిజంగా ఫ్రెండ్స్, హైదరాబాద్లో వర్షం వస్తే మస్తు భయం అవుతుంది. ఎందుకంటే అన్ని నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఈ వాటరు. పాపం ఈ అంకుల్ కూడా ఆ దారి, మా గల్లీకి దారి ఉందేమో అనేసి అడిగి ఆటో తీసుకొని వచ్చిండు. స్కూల్ పిల్లలు ఉన్నారు ఇందులో. అసలు ఎటు పోవడానికి లేదనమాట, దారి లేదు. అక్కడ ట్రాఫిక్ ముందు జామ్ అయింది. స్కూల్ పిల్లలు వచ్చే టైంకి ఫుల్ వర్షం. 3ంటికి స్టార్ట్ అయింది. మస్తు అంటే మస్తు వర్షం పడ్డది. నాకు భయం వేసి ఉరికొచ్చి చూసిరా. ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ రోడ్డుని మేమే వేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఆ వచ్చే నీళ్ళు మొత్తం ఇటు మా గల్లీలకి వచ్చి మొత్తం మా ఇంట్లోకి వచ్చేసి 1 సంవత్సరం మొత్తం నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చి 3 రోజులు ఇంటి నిండా నీళ్ళు, మోకాళ్ళ లోతు నీళ్ళు. నాకు ఇక్కడ వర్షం పడితే అదే భయం అవుతుంది ఫ్రెండ్స్. నిజంగా ఇదే వర్షం ఊర్లో ఉంటే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను అసలు చాలా రోజులైంది వర్షం పడుతుంది మంచిది అనుకున్నా, కానీ అమ్మో అసలు మస్తు భయం వేసింది అసలు నాకు. ఇంకా ఇక్కడ వరకు అయితే నీళ్ళు ఆగినాయి. లోపల మస్తు నీళ్ళు, ఎందుకంటే లోపల అసలు నీళ్ళు ఎక్కడికి పోవు కదా, డ్రైనేజీలు నిండినాయి అనుకో. వాష్రూముల నుంచి ఇటు మనం బోళ్ళు కడిగే షింకుల నుంచి మాకు రివర్స్ అవుతాయి అన్నమాట నీళ్ళు. అందుకోసమని నాకు భయం అవుతుంది. ఇంకా మా దగ్గర కూడా అసలు లోపల నీళ్ళు బాగా ప్రెషర్ తోటి వస్తాయి. అసలు కరెంటు పోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక వీడియో అయితే